గత 10 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని ఆలేరు మీ అందరి సహకారంతో మీ బిడ్డగా అభివృద్ధి చేస్తుంటే కొంతమంది ఓర్వలేక కళ్ళల్లో జిల్లెడు వాళ్ళు కోసుకొని శవ రాజకీయాలు చేస్తున్నారు. మరి మీ బిడ్డను ఎదుర్కొనే శాతగాక చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళ పాలేర్లతోటి మీరు ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. మరి మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఇచ్చినటువంటి ఈ ఆదరణతోటి మీరు గెలిపించినటువంటి సహకారంతో ఈ 18 మాసాలుగా మొన్న చూసిరు 6 తారీఖున ఎంత పెద్ద భారీ బహిరంగ సభ, అందులో మా అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నలు కూడా పెద్ద ఎత్తున వచ్చి సీఎం సభ సక్సెస్ చేసి 1500 కోట్లతోటి అభివృద్ధి చేసుకున్నాం. ఇలా రైతన్న 30 దశాబ్దాలుగా 30 సంవత్సరాలుగా ఇక్కడ గంధమల్ల కావాలంటే గంధమల్ల నిధులు తెచ్చి ఫౌండేషన్ వేసుకున్నాం. ఇలా మెడికల్ కాలేజీ ఫౌండేషన్ వేసుకున్నాం. మన పిల్లల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్ వేసుకున్నాం. వేద పాఠశాల వేసుకున్నాం. ఇక్కడ కొత్త భవనాలు 3 కొండలు తెచ్చుకున్నాం. ఆలేరు అండర్ పాస్ చేసుకున్నాం. నిన్ననే గౌరవ మంత్రిని కూడా ఆలేరు రెవెన్యూ గెలిచడం కోసం కూడా మీ అందరి తరఫున కొట్లాడడం జరిగింది. మరి గెలిచిన 18 మాసాల్లో మీ అందరి సహకారంతో ముందుకు పోతుంటే మరి ఓర్వలేక చాతగాక చౌటలుగా చౌకమారు శవరాజకీయాలు చేస్తున్నారు. మరి నేను ఈ వీరిక మీద అంటున్నా, గత 10 ఏళ్లుగా మీరు ప్రభుత్వంలో ఉండి చేయలేని పనులు మేము చేస్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకొని వ్యక్తిగతంగా నన్ను అనగదొక్కాలి, నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి శవరాజకీయాలు చేస్తున్నారు. నేను వేదిక ముందు చెప్తున్నా, 10 సంవత్సరాలుగా మీరు చేసినటువంటి పనులకు కానీ మీ వ్యక్తిగత జీవితాలు తెరువునే వస్తే మీరు ఒక్కరోజు నా బతకగలుగుతారా? నా మీద విమర్శ చేసే వాళ్ళు మీ జీవితాల్లో ఉన్నటువంటి మీ కుటుంబం ఉన్నటువంటి తగాల విషయంలో నేను నోరిస్తే ఒక్కరోజు కూడా మీరు బతకలే. తస్మత్ జాగ్రత్త. మీకు దమ్ము ధైర్యం లేక, నన్ను ఎదుర్కొనే శక్తి లేక నా మీద శవ రాజకీయాలు చేస్తున్నారు. నేను నోరిస్తే మీ గుట్టు కానీ మీ చరిత్ర బయట పెడితే ఒక్కరోజు కాదుగా 100 సార్లు హ్యాంగింగ్ చేసుకుంటారు బిడ్డ. తస్మాత్ జాగ్రత్త. నేను ఒక వ్యక్తిగా నేను కూడా రాజకీయంలో ఉన్నా కాబట్టి విలువలు కాపాడాలి. వ్యక్తిగత జీవితాలు తెరిపోవద్దు. వ్యక్తిగతాలను ఎవరు కూడా చేయొద్దు. ప్రతి వ్యక్తికి ఒక జీవితం ఉంటుంది, కానీ రాజకీయంగా ఎదుర్కోవాలని చెప్పి మిమ్మల్ని 10 ఏళ్ళు మీరు చేసినటువంటి దౌర్భాగ్యాన్ని ఎండగట్టి 50,000 మెజార్టీతో ఇంట్లో కూర్చోబెట్టిన మీకు ఇంకా మీ కుక్కతో ఒక వంకర అన్నట్టుగా మీ బుద్ధి మారతలేదు. రేపు ప్రజలే ఆలోచన చేస్తున్నారు. మీరెన్ని చిల్లర రాజకీయాలు చేసినా, మీరెన్ని చిల్లర పనులు చేసినా, మీ పాలేర్లతోటి మీటింగ్ పెట్టించి నా మీద బురద జల్లాలనుకుంటారు, కానీ ఆ బురద మీ మీద పడుతుంది. తస్మాత్ జాగ్రత్త. మీరు ఎన్ని వేస్తే కూడా, ఎన్ని రాళ్ళేస్తే అవి నాకు పూలే అవుతాయి. ఎక్కడ అదర బెదరా ఇవాళ ఉట్టిగా రాలే. ఇంతమంది నాయకులు, ఇంతమంది మా అక్క చెల్లెళ్ళు ఆశోదిస్తే 50,000 మెజార్టీతో వచ్చిన తస్మాత్ జాగ్రత్త. వ్యక్తిగత జీవితాలకు తెరు పోకండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కొని చెప్పి మీకు సవాల్ విసురుతున్నా. ఇదే లాస్ట్ చెప్తున్నా. మళ్ళొక్కసారి వీళ్ళైనా వ్యక్తిగతం నుంచి ఒకరంటాడు జైలు కొట్టు, జైలు కొట్టుడు కదా.